దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. హల్లెలూయా. భక్తుడు ఏం చెప్తున్నాడు? నీవే లేకుండా నీ తోడే లేకుండా. మరి ఆ భక్తుడికేనా మీకు కూడా? మీకు కూడా అంతేనా? యేసు ప్రభు లేకుండా మనం ఉండలేము, ఆయన తోడు లేకపోతే బ్రతకలేము. నిజమేనా? హల్లెలూయా. నిజమని చెప్పాలి అందరూ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇదే మాట వాక్యం అయిపోయిన తర్వాత కూడా చెప్పాలి. హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. ఏ సువార్త ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్త. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? 10వ అధ్యాయం. వెరీ గుడ్. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేని గురించి దేవుడు మన అందరితో మాట్లాడినాడు? చెప్పలేడం గట్టిగా గట్టిగా ఉంటాడు. అది కుటుంబ ప్రార్థన జరిగి ఎన్ని రోజులు అయింది? దాదాపు 6 రోజుల పైనే అయిపోయింది. 6 రోజుల ముందు, అంటే దాదాపు 10 రోజుల ముందు దేవుడు మాట్లాడిన మాట అది. కానీ అమ్మ ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్పడం గట్టిగా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం వినువారు మాత్రమై ఉండక విని ఆ వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. అంటే మనం ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో వినేసి ఈ చెవులు వినేసి బయట చదువుకొని ఈ చెవులు వదిలేయకూడదు. ఆ వాక్యాన్ని బట్టి అలా ప్రవర్తించే వాళ్ళలాగా, ఆ వాక్యాన్ని బట్టి నడుచుకునే వాళ్ళలాగా మనం ఉండాలి. ఆ వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలంటే ఏం చేయాలా? ఆ వాక్యాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏం చేయాలా? గుర్తు పెట్టుకుంటేనే మనం వాక్యానుసారంగా నడవగలం. వాక్యం గుర్తు లేకపోతే అట్లా ఎట్లా నడవాలో మనకి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి మనం విన్న వాక్యాన్ని ఏం చేయాలా? గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోవాలంటే అసలు దేవుడు ఏం మాట్లాడాలి మనము ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు మనము వాక్యాన్ని గుర్తు పెట్టుకుంటాము. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతూ చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నాకంటే ఎక్కువగా తమ తల్లిని ప్రేమించిన, తన తండ్రిని ప్రేమించిన వారు నాకు పాత్రులు కాదు. ఎవరైతే నాకంటే ఎక్కువగా తమ కూతుర్లను కానీ తమ కొడుకులను కానీ ప్రేమిస్తారో వాళ్ళు నాకు పాత్రులు కాదు. అసలు ఏం చెప్తున్నాడు యేసుప్రభు? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు నాకంటే ఎక్కువ మీ అమ్మని ప్రేమిస్తే, నాకంటే ఎక్కువ మీ నాన్నని ప్రేమిస్తే
నువ్వు నా బిడ్డవు కాదు, నాకు ఇష్టమైన వ్యక్తి కాదు అంటున్నాడు. పిల్లల్ని చూసి ఏం చెప్తున్నాడు? పిల్లలు, మీరు నాకంటే మీ తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తే మీరు నాకు ఇష్టమైన వారు కాదు అంటున్నాడు. తల్లిదండ్రులు పెద్దవారిని చూసి ఏమని చెప్తున్నాడు? తల్లిదండ్రులారా, మీరు నాకంటే ఎక్కువ మీ పిల్లల్ని ప్రేమిస్తే మీరు నాకు ఇష్టమైన వ్యక్తులు కావాలని చెప్తున్నాడు. అసలు ఏంటి దాని అర్థం ఏంటి అంటే, మనం తల్లిదండ్రులు ప్రేమించద్దా? కొడుకులు కుమార్తెలు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమించద్దా? తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద ప్రేమ పెంచుకోవద్దా? యేసు ఏమని చెప్తున్నాడు? మీరు మీ మీ తల్లిదండ్రులు ప్రేమిస్తే మీరు నాకు ఇష్టలు కాదు. తల్లిదండ్రులు చూసి మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తే మీరు నాకు ఇష్టలు కాదు అని చెప్తున్నాడు దేవుడు అని చెప్పాడా? మీ తల్లిదండ్రులను ప్రేమిస్తే మీరు నాకు ఇష్టలు కాదు, మీ పిల్లల్ని ప్రేమిస్తే మీరు నాకు ఇష్టలు కాదని చెప్పాడా? అని చెప్పాడా? ఏం చెప్పాడు యేసు ప్రభు? మీరు నాకంటే ఎక్కువగా మీ తల్లిదండ్రులను ప్రేమిస్తే మీరు నాకు ఇష్టమైన వాళ్ళు. మీరు నాకంటే ఎక్కువగా మీ పిల్లల్ని ప్రేమిస్తే మీరు నాకు ఇష్టమైన వ్యక్తులు కాదు. ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? చెప్పండి. నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నమాట, నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? చాలామంది దీని నుంచే దేవుడు మాట్లాడతాడు. దీని నుంచే దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నాకంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తే మీరు నాకు ఇష్టమైన వాళ్ళు కాదు. నన్ను నిజంగా మీరు ప్రేమించినట్లు అని దాని అర్థం. యేసు ప్రభు ఇక్కడ తల్లిదండ్రులను పిల్లల్ని అక్కడ పెట్టడానికి కారణము తల్లిదండ్రులను ప్రేమించొద్దనో పిల్లలను ప్రేమించొద్దనే కాదు. తల్లిదండ్రులకి ఈ ప్రపంచంలో ఉన్న దానికంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీదే కదా. పిల్లలకి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుంది? తల్లిదండ్రుల మీదే కదా. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, తల్లిదండ్రులకి తమ పిల్లల కంటే మించింది ఇంకేది ఉండదు. తన పిల్లల కోసం ఏమైనా చేస్తారు, అంటే ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు. ఆస్తులు, భూములు, ఆరోగ్యాలు ఏమైనా సరే పిల్లల కోసం ఇచ్చేస్తారు. పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల కోసం ఏమైనా చేస్తారు, ఏమైనా వదులుకోవడానికి సిద్ధపడతారు. అంటే యేసు ప్రభు అక్కడ చెప్పడానికి గల ఉద్దేశము, మీకు మీ పిల్లల మీద లేకపోతే పిల్లల తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండకూడదని కాదు. యేసు ప్రభు కంటే ఎక్కువగా నువ్వు మరి దేని మీద ప్రేమను పెంచుకోకూడదు అని. మీ తల్లిదండ్రుల మీద మీకు ప్రేమ ఉండాలా, మీ పిల్లల మీద మీకు ప్రేమ ఉండాలా, కానీ యేసు ప్రభు కంటే ఎక్కువగా దేని మీద ఉండకూడదు. ఇక్కడ తల్లిదండ్రులను పిల్లల్ని పెట్టడానికి కారణం ఏంటంటే, నువ్వు పిల్లల్ని తల్లిదండ్రులను కూడా యేసు ప్రభు కోసం, యేసు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించకపోతే నువ్వు మరి దేన్నైనా ప్రేమిస్తావా? డబ్బులు కానీ ఆస్తులు కానీ. అంటే పిల్లలు తల్లిదండ్రుల వల్లే ద బెస్ట్, ఇంకా పీక్స్ అన్నమాట. దానికంటే మించింది లేదు. అంటే చిన్న చితక డబ్బుల్లో ధనమో పెడితే ఆ డబ్బుల్లో ధనం కంటే మనం పిల్లల్ని తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటారు మన ఆస్తులు అంతస్తులు పోలిస్తే. ఇప్పుడు తల్లిదండ్రులను పిల్లల్ని పెట్టేస్తే దానికంటే ఇక మించిన స్థాయి ఉండదు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అసలు ఎందుకు ప్రేమించాలి యేసు ప్రభు? యేసు ప్రభు ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? యేసు ప్రభు ఏమైనా స్వార్థపరుడా? ఏం చెప్తున్నాడు? నీ తల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తే నువ్వు నాకు ఇష్టమైన వ్యక్తివి కాదు. నీ తండ్రి కంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు నాకు ఇష్టమైన వ్యక్తివి కాదు. నీ పిల్లల కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తే, నాకంటే నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు నాకు ఇష్టమైన వ్యక్తులు కావు అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు ఏమైనా స్వార్థపరుడా? చాలామంది యవనస్తులు అంటారు కదా, మీ అమ్మాయి నీకు నాకంటే ఎక్కువ కదా అంటారు. చాలామంది కుటుంబ సభ్యులు కూడా, వాడే నీకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ కదా, వీడే నీకంటే ఎక్కువ కదా, నాకు వాడంటే ఎక్కువ, అంటే కొంచెం స్వార్థంతో మాట్లాడుతుంటారు. అంటే యేసు ప్రభు ఏమైనా స్వార్థపరుడా? అసలు యేసు ప్రభు ఆ మాట అనడానికి వెనక ఉన్న ఉద్దేశం ఏంటి?
నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ కుమారునైనా, నీ కుమార్తెనైనా, మరి ఏదేనైనా నాకంటే నువ్వు ఎక్కువగా ప్రేమించకూడదు, నాకంటే ఎక్కువగా నువ్వు ప్రయారిటీ ఇవ్వకూడదు, నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వకూడదు. ఏదైనా సరే నా తర్వాతనే నువ్వు దేన్నైనా ఎంచుకోవాలా. అది తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మరి ప్రపంచంలో దేన్నైనా కావచ్చు, నా తర్వాతనే అది మీకు ఉండాలా. మీ జీవితంలో మొట్టమొదటి ఇంపార్టెన్స్ నేనై ఉండాలా, మొట్టమొదటి ప్రయారిటీ నాకు ఇవ్వాలా అని యేసుప్రభు ఎందుకు చెప్తున్నాడు? యేసుప్రభు ఏమన్నా శాడిస్ట్ దేవుడా, స్వార్థపరుడా, లేకపోతే మరి ఏమైనా దేవుడు ఉద్దేశించుకొని ఆ మాట చెప్తున్నాడా? అసలు ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఎందుకంటున్నా అంటే యేసుప్రభు ఈరోజు దేవుడు ఏమంటున్నాడో నేను విస్తారంగా చెప్పడానికి కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను. యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నాకంటే నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నాకంటే నువ్వు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నాకంటే ఎక్కువగా నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు. నీ జీవితంలో మొదటి స్థానం నాకుందా, లేకపోతే నాకంటే ఎవరైనా నీకు మొదటి స్థానం నువ్వు ఇస్తున్నావా? ఈ ప్రపంచంలో నీ జీవితంలో నాకు నువ్వు మొదటి స్థానం ఇచ్చావా, లేకపోతే నాకు రెండో స్థానం, మూడో స్థానం, లేకపోతే లాస్ట్ స్థానం ఇచ్చావా? నువ్వు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, దేనికి నువ్వు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు, దేనికి నువ్వు ఎక్కువ స్థానాన్ని ఇస్తున్నావు? చాలామంది సినిమాలకి, స్నేహితులకి, ఫోన్లకి, రకరకాల పనులకి, ఉద్యోగాలకి ప్రయారిటీ మొదటి స్థానం ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఎప్పుడు ఫోన్లే, వాళ్ళ జీవితంలో ఫస్ట్ ఏదంటే ఫోనే. కొందరు ఫ్రెండ్స్కి, వాళ్ళకి ఏమున్నా ఎవరు లేకుండా ఫ్రెండ్సే ఉండాలి, మొదటి స్థానం ఫ్రెండ్స్. కొంతమందికి వాళ్ళు చేసే పని, కుటుంబాలు ఏమైనా ఉండాలా పని. కొంతమందికి వాళ్ళు చదివే, కొంతమందికి అమ్మాయిలే, కొంతమందికి అబ్బాయిలే మొదటి స్థానం వాళ్ళ జీవితంలో. వాళ్ళు ప్రేమించిన అబ్బాయిలు, వాళ్ళు ప్రేమించిన అమ్మాయిలే. కొంతమందికి కుటుంబమే మొదటి స్థానం ఉంటుంది, అంతే కదా. రకరకాల వ్యక్తులకు రకరకాలు ఉంటాయి. కొంతమంది సీరియల్కే, ఆడవాళ్ళకైతే సీరియలే. ఆ సీరియల్ ఉంటే ఇంకా భర్త అవసరంలే, అన్న మొదలు ఎవరు అసలులే, కొట్టి చంపేస్తారు కాబట్టి మధ్యలో వస్తే. వాళ్ళకి మొదటి స్థానం ఏంటి? సీరియల్. కొంతమంది మగవాళ్ళకైతే ఆ మందుకు లేదంటే చెడు పనులకి మొదటి స్థానం ఉంటుంది. కొంతమంది చేసే పనులకి, కొంతమంది ఫ్రెండ్స్, ఇలా రకరకాల మొదటి స్థానాలు ఉంటాయి కదా. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, వీటన్నిటికీ రకరకాల స్థానాలు మొదటి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు కదా. నాకు నువ్వు స్థానం ఎక్కడిస్తున్నావు? నీ జీవితంలో నా స్థానం ఎక్కడుంది? నువ్వు నిజంగానే నాకు మొదటి స్థానం ఇస్తున్నావా? ఇప్పుడు మనం పాట పాడినాం కదా, నేను ఉండాలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా అని. మనకు అంతే ప్రేమ ఉంటే, నిజంగానే యేసు ప్రభు మనం లేకపోతే మనం బ్రతకలేనంత ప్రేమ మనకుంటే, మొదటి ఇంపార్టెన్స్ మనం ఎవరికి ఇస్తాం? యేసు ప్రభుకే ఇస్తాం కదా, దేవునికే ఇస్తాం. ఎన్నొచ్చినా ఏమొచ్చినా మొదటి ఇంపార్టెన్స్ మనం దేవునికే ఇస్తాం. మరి నీవు నేను దేవునికి ఆ మొదటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనేది క్వశ్చన్. నిజంగానే మన స్థానంలో నిజంగానే మనము అవును యేసయ్యా, నా జీవితంలో మొట్టమొదటి స్థానం నువ్వే, మొదటి ఇంపార్టెన్స్ నువ్వే అని నిజంగా మనకు ఆ ఇంపార్టెన్స్ మనం ఇస్తామా? లేకపోతే మాటకి చెప్పాలి కాబట్టి నేను కూడా యేసుప్రభుకి మొట్టమొదటి ప్లేస్ ఇస్తున్నాను అని అంటున్నాను. అది మనస్ఫూర్తిగా నిజంగానే అలాగుందా, లేకపోతే ఏదో మాట ప్రకారం చెప్తున్నావా అనేది ఈరోజు క్వశ్చన్. అయితే యేసుక్రీస్తుకి మొదటి స్థానం ఇవ్వడం అంటే ఏంటి? అసలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అంటే ఏంటి? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నీ తల్లినైనా, తండ్రినైనా, నీ కుమారునైనా, కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్రలే కాదు. నన్ను నిజంగా వాళ్ళు ప్రేమించినట్లే, వాళ్ళు నాకు ఇష్టమైన వ్యక్తులు కాదు అంటున్నాడు. అంటే ఏ విషయంలో మనం దేవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? నిజంగానే మనము దేవునికి, యేసు ప్రభుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా లేదా? నిజంగానే యేసు ప్రభు జీవితంలో, మన జీవితంలో యేసు ప్రభువే మొదటి ఇంపార్టెన్స్గా మొదటి స్థానంలో ఉన్నాడా లేదా అనేది ఎప్పుడు మనకు తెలుస్తుంది? మనం ఏం చేస్తే
అవును ఇది చేస్తే, అవును ఇలా ఉంటే, అవును ఇలా ఉన్నాను కాబట్టి నేను యేసుక్రీస్తుకే మొదటి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు, ఇలా ఉన్నాను కాబట్టి యేసు ప్రభుకి నేను మొదటి ఇంపార్టెన్స్ లేనట్లు అని కొన్ని సందర్భాలు మన జీవితంలో ఉంటేనే కదా మనం చెప్పగలం. ఇప్పుడు సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను, నిజానికి కాదు. నాకు వీడికి నాకు 2000 అవసరమైన, వీడికి 2000 అవసరమైంది, నాకు 2000 అవసరమైంది. సపోజ్ ఆ అమ్మాయి జీవితంలో ఈ అబ్బాయి మొదటి ఇంపార్టెన్స్ అనుకున్నాం. అప్పుడు అమ్మాయి దగ్గర 2000 ఉంది. అప్పుడు 2000 తీసుకోవడం చూపిస్తుంది. ఇంపార్టెన్స్ ఎవరికైతే మొదటగా ఉంటుందో వాడికి ఇస్తుంది, అంతే కదా జనరల్గా సాధారణంగా జరిగేది. అంటే ఒక సందర్భం అనేది మన జీవితంలోకి వస్తే మనకు తెలుస్తుంది, మనం నిజంగానే వీడికి ఇంపార్టెన్స్ ఇచ్చింది అమ్మాయి, లేకపోతే నోటి మాట ప్రకారం చెప్పింది. అమ్మాయి ఒకవేళ చెప్పింది అనుకుందాం, వాడంటే నాకు నా జీవితంలో మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఈ విష్ణునే అని చెప్పింది అనుకుందాం. కానీ అది ఎప్పుడు తెలుస్తుంది? ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ అవసరం వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయికి, నాకు కాకుండా ఆ అబ్బాయికి ఇస్తే అది 2000, అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్, అవును ఈ అబ్బాయే ఇంపార్టెన్స్ ఎక్కువ అనేది అర్థమవుతుంది. అలా కాకుండా అమ్మాయి చెప్పేసింది నాకు విష్ణు నాకు మొదటి స్థానం అని చెప్పింది, వీడికి అవసరం వచ్చింది, అమ్మాయి దగ్గర 2000 ఉంది, అది ఎత్తుకొచ్చి నాకు ఇచ్చింది. అప్పుడు ఇంపార్టెన్స్ అమ్మాయి చెప్పినట్లు వీడికి ఇచ్చినట్లా? అమ్మాయి ఏం చెప్పింది? ఇంపార్టెన్స్ వీడికనే చెప్పింది. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చింది? నాకు ఇచ్చింది. అంటే అమ్మాయి జీవితంలో ఇంపార్టెన్స్ వాడికి ఇచ్చినట్లా? నోటి ప్రకారం చెప్పింది అంతే, ఇంపార్టెన్స్ ఇచ్చిందని. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ ఇంపార్టెన్స్ని ప్రూవ్ చేసుకోలేకపోయింది. అంటే యేసుక్రీస్తుకి మనము ఇంపార్టెన్స్ ఇచ్చామా లేదా, నిజంగానే యేసుక్రీస్తుని మనము మొదటి స్థానంలో పెట్టామా లేదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ సందర్భం వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది యేసుక్రీస్తుని మనం మొదలు పెట్టినామా లేదా అనేది. మరి ఆ సందర్భం ఏది, ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తుకి మొదటి ఇంపార్టెన్స్ ఇచ్చినావా లేదా అనేది ఏ సందర్భం బట్టి నీ జీవితంలో అది నీకు తెలుస్తుంది. సరే నేను 3 సందర్భాలు చెప్తాను, సరేనా? నాకు ఎక్కువ టైం లేదు, 3 సందర్భాలు చెప్తాను. మొట్టమొదటి సందర్భం, మనము నిజంగానే మన జీవితంలో యేసు ప్రభుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామా లేదా అనేది తెలియాలి అంటే మొట్టమొదటి సందర్భం ప్రార్థన విషయంలో. ఏ విషయంలో చెప్పండి? ప్రార్థన విషయంలో నువ్వు దేవునికి ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టే, నువ్వు దేవునికి ఇచ్చే స్థానాన్ని బట్టే నీవు యేసు ప్రభుకి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా లేదా అనేది డిసైడ్ అవుతుంది. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసుకోవాలని కొన్ని టయాలు పెట్టుకుని ఉంటావు. ఈ టైం సపోజ్ పొద్దున్నే నేను ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే మధ్యాహ్నం ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే సాయంత్రం ప్రార్థన చేసుకోవాలి, ఏదో టైం పెట్టుకుని ఉంటావు. ఆ టైంలో నువ్వేం డిసైడ్ చేసుకుంటావు? ఇది ప్రార్థన సమయం, ఖచ్చితంగా నేను ఈ సమయంలో ఏం జరిగినా సరే నేను ప్రార్థన చేసుకుంటాను అని నువ్వు నిశ్చయించుకుని ఉంటావు. ఆ ప్రార్థన చేసుకునే సమయంలో ఒకవేళ మీ ఫ్రెండ్లే వస్తే, మీ బంధువులే వస్తే, ఏదో ఫంక్షన్లో వస్తే, ఏదైనా ఫోన్ కాన్లే వస్తే, నువ్వు ఆ ప్రార్థన చేస్తున్నావా లేకపోతే ఆ వేరే పనికి వెళ్ళిపోతున్నావా? అప్పుడు నీ ఇంపార్టెన్స్, నీ జీవితంలో దేవుని ఇంపార్టెన్స్ ఎక్కడ ఉందని తెలుస్తుంది. అలాంటి సమయం వచ్చినప్పుడు ఇది ప్రార్థన సమయం, ఫోన్లు కానీ మళ్ళీ మాట్లాడకుండా, బంధువులతో మళ్ళీ మాట్లాడలేదు, ఇది ప్రార్థన సమయం, నేను ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలా అని నువ్వు ప్రార్థనే చేస్తున్నావు అనుకో, అప్పుడేం జరుగుతుంది? నువ్వు నిజంగానే వాళ్ళందరికంటే యేసుక్రీస్తుకి మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు. అలా కాకుండా సర్లే ప్రార్థనలు చేసుకున్నాలే, మనకు పనులు ఉండే, బంధువులు వచ్చినారు, ఫోన్లో మాట్లాడారు, స్నేహితులు వచ్చినారు అని చెప్పేసి నువ్వు వాటి మీద పడినావు అనుకో, అప్పుడు నీ ఇంపార్టెన్స్ దేవుడికి ఇచ్చినట్లా, మొదటి స్థానం దేవుడికి ఇచ్చినట్లా. మనం రకరకాలుగా కుటుంబ ప్రార్థనలు పెడుతుంటాం కదా. ప్రార్థన అంశం వచ్చింది కాబట్టి మీకు చెప్తాను. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ పెడుతుంటాం. కొంతమంది దగ్గరికి కొందరు వస్తారు, కొందరు వస్తారు, కొందరింటికి కొందరు రారు ప్రార్థనకి. వాళ్ళ అవకాశాన్ని బట్టి అనుకుందాం. సపోజ్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగలేకో, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండి రాలేకపోతే ఓకే, వాళ్ళు దాంట్లో తప్పులేదు. కానీ అన్ని పరిస్థితులు బాగుండి కూడా ఏదో సీరియల్ చూడాలనో, ఏదో సినిమా చూడాలనో, లేకపోతే ఏదో బర్త్డే ఫంక్షన్ ఉందనో,
లేకపోతే రోజు పోయే ప్రార్థనకి ఏం పోతాంలే అనే ఒక నిర్లక్ష్య భావనతో మనం ఆ ప్రార్థనకు రాకుండా సీరియల్ మీద పడిపోయి, సినిమాల మీద పడిపోయి, స్నేహితుల విషయంలో పడిపోయి, ఇరువురు వాళ్ళతో ముచ్చట్ల విషయంలో పడిపోయి, ఆ పక్క వాళ్ళతో ఈ పక్క వాళ్ళతో అట్లాడుకుంటా, అవి మాట్లాడుకుంటా ఇవి మాట్లాడుకుంటా ఆ విషయాల్లో పడిపోయి ఉంటే నువ్వు యేసుక్రీస్తుకి ప్రిఫరెన్స్ ఇచ్చినట్ల. అప్పుడు నీ జీవితంలో ఏది ఎక్కువ, దేనికి నువ్వు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లు? సీరియళ్ళకి, సినిమాలకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, ఇరుగు వాళ్ళతో మాట్లాడడానికి, స్నేహితులకి, ఫ్రెండ్స్కి, ఫోన్స్కి, చాటింగ్లకి, వాటికి ఇచ్చినట్లు నువ్వు యేసుప్రభుకి ఇచ్చినట్లు. అర్థమైందా? నీ ఇంపార్టెన్స్, నువ్వు దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా లేదా అనేది నీకు ఎప్పుడు నీకు తెలుస్తుందంటే, మనం నేను యేసుప్రభుకి ఫస్ట్, నా జీవితంలో ఎప్పుడు ఫస్ట్ యేసుప్రభు అని చెప్పినప్పుడు కాదు, ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ ప్రార్థన అనే సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఆ సీరియల్ కానీ, ఆ సినిమాలు కానీ, ఆ స్నేహితులు కానీ, ఆ చాటింగ్లు కానీ, ఆ ఫోన్లు కానీ, ఆ బంధువులు కానీ, ఆ స్నేహితులు కానీ, ఆ ముచ్చట్లు కానీ అన్నీ వదులుకొని ఇది ప్రార్థనా సమయం, నేను ప్రార్థనలో గడపాలా, నేను యేసుప్రభుతో గడపాలా, ఇది కుటుంబ ప్రార్థన సమయం కాబట్టి నేను కుటుంబ ప్రార్థనకు వెళ్ళాలా అని ఎప్పుడైతే నువ్వు అన్నీ వదులుకొని కుటుంబ ప్రార్థనకు వస్తావో అప్పుడు నువ్వు యేసుక్రీస్తుకి నిజంగానే మొదటి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. అలా కాకుండా ఇంకన్నీ బాగుండి కూడా ఏ అనారోగ్య పరిస్థితులు లేకుండా కూడా కుటుంబ ప్రార్థన ఉందంటే ఏం పోతాంలే, ఏం చేస్తాంలే అని టీవీల ముందే సీరియల్ చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, ఫోన్లు చూసుకుంటూ, అమ్మాయిలతో అబ్బాయిలతో మాట్లాడుకుంటూ, స్నేహితులతో మాట్లాడుకుంటూ, ఇరుపొరు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఈ లోక వ్యవహారంలో నువ్వు గడిపితే నువ్వు యేసుక్రీస్తుకి మొదటి స్థానం ఇచ్చినట్టు కాదు. యేసుక్రీస్తు నీ జీవితంలో మొదట్లో లేడు. యేసుక్రీస్తు ఎక్కడో ఉన్నాడు. సీరియల్ తర్వాతనో, సినిమాల తర్వాతనో, ఫోన్ల తర్వాతనో, చాటింగ్ల తర్వాతనో, ఫ్రెండ్స్ తర్వాతనో, ముచ్చట్ల తర్వాతనో, ఈ పనికి వాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫ్రీ అంతా అయిపోయిన తర్వాత ఏం లేవు బోర్ కొడుతుంది అనే టైంలో ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఉంటారు. అలాగే సీరియల్ లేనప్పుడు, సినిమాలు లేనప్పుడు, ఫ్రెండ్స్ లేనప్పుడు, ఫోన్లు లేనప్పుడు, ఇరుగు స్నేహితులు ముచ్చట్లు లేనప్పుడు, అరే మనకు బోర్ కొడుతుంది ఏం చేయాలబ్బా, సరేలే బోర్ కొడుతుంది కదా ప్రార్థన అంట, కుటుంబ ప్రార్థన పదం టైం పాస్ అవుతుంది అని వస్తే నీకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు. నువ్వు అక్కడికి వచ్చి వేసే స్తోత్రం ప్రభా, నువ్వు యాక్చువల్గా నా జీవితం నీకు మొదటి ఇంపార్టెన్స్ వేసాయంటే నీకు ఉన్నట్లా. అదే యేసుప్రభు చెప్తున్నాడు. నీ ప్రార్థన విషయంలో నువ్వు ఎలాగున్నావు, నీ వ్యక్తిగత ప్రార్థన విషయంలో కావచ్చు, నీ కుటుంబ ప్రార్థన విషయంలో కావచ్చు, నువ్వు ఎలాగున్నావు. ఒకడు ఉన్నాడు బైబిల్లో, మీకు ఆ వచనం చూపిస్తాను చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతానండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనీయుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనుష్య లేకపోయిన కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొని నయమాను కలుసుకున్నట్టుకై పోవచ్చుండగా 25 అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువుగా ఎలీషా వారిని చూచి, గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికీ పోలేదనను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసాదాసులను సంపాదించుటకు ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండినని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయలుకు వెళ్ళిపోయాను. అక్కడ జరిగిన సమయం ఏంటంటే ఎలీషా గెహజీ ఎలీషా ఎవరంటే పెద్ద పాస్టర్, గెహజీ ఎవరంటే ఆ పాస్టర్ దగ్గర పనిచేస్తున్న శిష్యుడు, అంటే చిన్న పాస్టర్ అనుకోండి, ఈడిని అన్నాం కదా అనుకోండి, అంటే ఎలీషా అనుకోండి, ఇటు గెహజీ అనుకోండి, సపోజ్ అర్థమయ్యేలా చెప్తాను. అక్కడ జరిగిన సమయం ఏంటంటే ఎలీషా పాస్టర్ ప్రార్థనకి వెళ్ళాడు, ప్రార్థన చేసుకోవడానికి ఇంట్లో. గెహజీ ఏం చేశాడు? ఎలీషా పాస్టర్ ప్రార్థన చేయడానికి వెళ్తే ఈ గెహజీ ఎలీషా పాస్టర్తో కలిసి ప్రార్థన చేయకుండా అక్కడ నయమాను ఉన్నాడని ఆ దగ్గరికి డబ్బుల కోసం పరిగెత్తబోయాడు.
ఆడివి డబ్బులు తీసుకొచ్చుకొని గమ్మున తీసుకొచ్చుకుండేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ ముందుకు వచ్చి నిలబడుకున్నాడు ఇంటి ముందర. గెహజీ ఈ ఎలీషా పాస్టర్ ప్రార్థన ముగించుకొని బయటికి వెళ్ళి, గెహజీ ఎక్కడికి వెళ్ళేవారు నువ్వు ప్రార్థన రాకుండా అంటే, అయ్యే ఎక్కడికి లేదు, ఎక్కడ ఉన్నానయ్యా, నేను ఎక్కడ పోయినాను, ప్రార్థన ఇక్కడే ఉన్నాను కదా అంటే, గెహజీ ఏమంటున్నాడు, ఎలీషా ఏమంటున్నాడంటే, గెహజీ నువ్వు నయమాన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబాలంతటికి సదాకాలం ఉంటుందని చెప్తే అక్కడ కుష్ఠరోగం వచ్చేసింది. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే అక్కడ సమయం ఏంటి, ప్రార్థన చేసుకోవాల్సిన సమయం, ప్రార్థనలో గడపాల్సిన సమయం. ఎలీషా గారు ప్రార్థనలో ఉన్నారు, ప్రార్థన చేయాలని చెప్పినారు. గెహజీ ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేయాల్సిన సమయంలో, ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన సమయంలో ఈ గెహజీ డబ్బుల కోసము, పనుల కోసము, ఆస్తులు సంపాదించుకోవడము, వాటి కోసం ఇంటి కోసం పరిగెత్తాడంట, ప్రార్థనలో ఉండకుండా. ఎలీషా పాస్టర్ ఏమో దేవునికి మొదటి ఇంపార్టెన్స్ ఇచ్చినాడు, గెహజీ ఏమో డబ్బులకి, ఆస్తులకి, వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రార్థన చేసుకోవాల్సిన సమయంలో వాటి కోసం వెళ్ళాడు. ఏమైంది, వెంటనే ఇతని జీవితంలోకి కుష్ఠరోగం వచ్చేసింది. దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దేవునికి ఇవ్వాల్సిన సమయంలో డబ్బులకి ఇవ్వడం వల్ల అతని జీవితంలోకి భయంకరమైన రోగము, అతని జీవితంలో కాకుండా తన తరముల పిల్లలందరి జీవితంలోకి వచ్చేలాగా మార్చబడింది. అంటే ప్రార్థనా సమయంలో నీ ఇంపార్టెన్స్ నువ్వు ఎవరికి ఇస్తున్నావు, దేవునికి ఇస్తున్నావా లేకపోతే ఈ లోక కార్యములకు ఇస్తున్నావా? రెండోది, మొదటి సందర్భం ఏంటి, ప్రార్థన. రెండో సందర్భం వాక్యం. ఏంటి వాక్యం అంటే బైబుల్ చదివే సమయంలో నువ్వు ఒక టైంని పెట్టుకుంటే, ఈ సమయంలో నేను బైబిల్ చదవాలా, ఈ సమయంలో నేను దేవుని వాక్యం వినాలా అనే టైం నువ్వు పెట్టుకుని ఉంటావు. అలా బైబుల్ని చదవాల్సిన టైంలో నువ్వు బైబుల్ చదవకుండా ఈ లోక కార్యక్రమాల కోసం నువ్వు సమయాన్ని పెట్టుకుంటే నువ్వు యేసు ప్రభువుకు ప్రాముఖ్యత ఇచ్చినట్లా. బైబుల్ నువ్వు చదవాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన సమయంలో నువ్వు వేరొక దానికి సమయం ఇస్తే నువ్వు దేవునికి మొదటి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లా. నువ్వు దేనికి ఇచ్చినట్లు, ఆ కార్యక్రమాల కోసం ఇచ్చినట్లు. రెండోది ఏ అంశము, బైబుల్ చదివే విషయంలో నువ్వు దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా. మూడవది మందిరానికి వచ్చే విషయంలో, ఏది చర్చికి వచ్చే విషయంలో నీ ఇంపార్టెన్స్, మొదటి ఇంపార్టెన్స్ దేవునికే ఉంటారు. చాలామంది మీరు చూడండి, ఆదివారం అంటే కొంతమంది బాగా మామూలుగా ప్రతి ఆదివారం వస్తారు, కొంతమంది వాళ్ళకి ఏ పనులు లేకపోతేనే, ఇంట్లో ఏం పనులు లేకపోతేనే, ఎక్కడ వాళ్ళ ప్రయాణాలు లేకపోతేనే వాళ్ళు చర్చికి వస్తారు. వాళ్ళకి ఏదైనా పని ఉంటే రారు చర్చికి. ఇంట్లో ఏ పని ఉన్నా, ఏ ప్రయాణం ఉన్నా, ఏ పెళ్ళిళ్ళున్నా, ఏ ఫంక్షన్లున్నా, ఏ బర్త్డేలున్నా, ఏ ఫ్రెండ్స్ కలవాలన్నా, ఎవరి ఇంటికి వస్తారన్నా వాళ్ళు చర్చికి రారు. ఆదివారం కట్టు అంటే చర్చికి ఎప్పుడు వస్తారు వీళ్ళు, ఏ పనులు లేకపోతే, ఎవరు ఇంటికి రాకపోతే, వీళ్ళకి ఏ ప్రయాణాలు లేకపోతే, ఏ ఊరికి వెళ్ళి పిలవకపోతే, ఏ స్నేహితులు రాకపోతే, వీళ్ళు ఖాళీగా ఉంటే, వీళ్ళకి ఏం చేయకపోతే అప్పుడు వీళ్ళు చర్చికి వస్తారు. ఏ చిన్న పని ఉన్నా వచ్చేవారు చూసుకున్నాడు చర్చి. చెప్పేది ప్రజా నీ సన్నిధిలో నేను పాడారు బాబా, ప్రజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా పాడాను కదా. మరి నువ్వు ఆ సన్నిధిని అలాగే ప్రేమిస్తున్నావా, ఆ సన్నిధికి నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? చాలామంది జీవితాల్లో లేనిపోని కష్టాల కారణం ఏంటో తెలిసిన, శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టం. కారణం ఏంటో తెలిసిన, సన్నిధికి రాకపోవడమే. సన్నిధికి రాకుండా ఎప్పుడైతే సాధారణ చేతుల్లో పెడతారో వాళ్ళకి శ్రమ వెంబడి శ్రమ, కష్టం మీద కష్టం. చాలామంది మీరు చెప్పేవాళ్ళు చెప్తున్నారు, ఏంటో మాకే కష్టం మీద కష్టం, శ్రమ మీద శ్రమ, ఒకటి పోతే ఒకటి వస్తుందని చెప్పేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ జీవితాన్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చూడండి, వాళ్ళు చర్చలు సక్రమంగా వచ్చేవాళ్ళు ఉంటారు. ఎవరైతే ఏంటో ఒకటి పోతే ఇబ్బంది వస్తూనే ఉందని ఎవరైతే చెప్తారో వారి జీవితాన్ని మీరు చూడండి, వారి చర్చికి సక్రమంగా వచ్చే మనుషులే ఎండరు. ఖచ్చితంగా మనము చర్చి విషయంలో, దేవుని సన్నిధి విషయంలో మనం ఆ విషయంలో మొదటి ఇంపార్టెన్స్ మనం దేవునికి ఇవ్వాలి. ప్రపంచాలు కూలిపోతున్నా సరే, భూకంపాలే వస్తున్నా సరే,
చర్చ్ ఉందంటే మనం పోయి తీరాలి. నేను ఈ పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలు ముఖ్యంగా యవ్వనస్తులు చర్చిలో పెరగల. ఈ చిన్నపిల్లల్ని నేను భయపెట్టో బెదిరించో చెప్తాను, మీరు రాని చర్చికో. చిన్నపిల్లలు చర్చికి రావాలా, చిన్నపిల్లలు చర్చిలో ఉండాలా, చిన్నపిల్లలు చర్చిలో పెరగాల అని ఆ చిన్నపిల్లలను బెదిరిస్తాను. మీ పెద్దవాళ్ళని బెదిరించలో నేను ఇంత అమ్మాయిని. పోయిన ఆదివారం కూడా నిన్న జరిగింది ఆదివారం కదా, అడిగాను ఏమ్మా, వాళ్ళ అమ్మని అడిగాను నేను, ఏమ్మా పిల్లలు ఏది రెడీ అయ్యారంటే ఆవులు కదా తిరిగినారు అని చెప్పినారు. నేనేం చెప్పాను, అమ్మా నీ ఆవుల భవిష్యత్తు ముఖ్యమా, నీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యమా? నీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం అంటే ఆవులు కట్టేసి చర్చిలోకి నీ బిడ్డలు తీసుకురావాలమ్మా. నీ ముఖ్యమైనది నీ ఆవుల భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తు. అమ్మాయి ఏమో ఆవులు దొరుకుని వెళ్ళిపోయి ఆవులు మేపుకుంటుంది. నేనేం చెప్పాను, నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఆవులు కట్టేసైనా సరే నీ బిడ్డలు మందులో ఉండాలన్నా. ఈ చిన్నపిల్లల్ని చర్చికి రాకపోతే నేను అంత గట్టిగా బెదిరించి భయపెట్టి అవసరమైతే కొట్టు కూడా నేను ఎందుకు తీసుకుని పోతున్నాను చర్చికి? వాళ్ళు అనుకుంటారు నేను ఎప్పుడైనా బెదిరించినప్పుడు, ప్రార్థన రాండి నేను బెదిరించినప్పుడు, అంట్లో ప్రార్థన చేస్తున్నా ఎందుకు రాలేదని నేను బెదిరించి భయపెట్టి మాట్లాడతారు. లోపల తిట్టుకుంటారు, ఈ మామకి ఏం పని లేదు, ఏం పాట లేదు, మా మీద తగిలినాడు, నా ప్రాణానికి ఎట్ట రాక్షసులాగా దొరికినా అనుకుంటారు కదా. కానీ నా ఉద్దేశం ఏంటి తెలిసిన, చిన్నప్పుడే వీళ్ళందరూ నేను చెప్పిన అందరూ తమ చిన్నతనంలో, తమ యుక్త వయసులో, తమ యవ్వన కాలంలో దేవుడి సన్నిధిలో పెరిగినారు, దేవుడి మందిరంలో పెరిగినారు. దావీదు తన యవ్వన కాలంలో చిన్నప్పటి నుంచే దేవుడి సన్నిధిలో పెరిగినాడు, రాజు అయిపోయినాడు. ఎస్తేరు తన పేద అమ్మాయి, కానీ చిన్నప్పటి నుంచే దేవుడి సన్నిధిలో పెరిగింది, రాణి అయిపోయింది. సమయలు కూడా పేద స్థితిలోనే ఉన్నాడు, కానీ చిన్నప్పటి నుంచి దేవుడి సన్నిధిలో పెరిగి రాజును అభిషేకించేవాడు అయిపోయినాడు. సమయలు ఎవరు చెప్తే వాడే రాజు ఆ దేశానికి, సమయలు ఎవరు నిలిస్తే వాడే రాజు. అంటే గొర్రెలు కాచుకునేవాడు దేవుడి సన్నిధిలో చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల రాజు అయిపోయినాడు. పేదింట్లో పుట్టిన ఒక అమ్మాయి దేవుడి సన్నిధిలో పెరగడం వల్ల రాణి అయిపోయింది. పేదింట్లో పుట్టిన సమయలు దేవుడి సన్నిధిలో చిన్నప్పటి నుంచే పెరగడం వల్ల రాజుల్నే నియమించేవాళ్ళగా, అధికారులు అందరినీ నియమించేలాగా, ఆ దేశమే సమయాన్ని చూస్తే గజగజ ఓడిపోయేలాగా అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు. నేను చిన్నపిల్లల్ని, ఈ యవనస్తుల్ని బెదిరించో, భయపెట్టో, బ్రతిమాలకులను హెచ్చరించో, దేవుని మందిరానికి రండి, ప్రతి ఆదివారం రండి, చర్చికి రండి అని చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళు రాజుల్లాగా, రాణుల్లాగా మార్చబడాలి అనేది నా ఉద్దేశం. వీళ్ళు దేవుని మందిరంలోకి రాకపోతే వీళ్ళు రాజులు అవ్వలేరే, రాణులు అవ్వలేరే, గొర్రెలు కాచుకునే వాళ్ళలాగే, ఆ పేదింటి అమ్మాయిలాగే, ఆ పేద సమయంలాగానే మిగిలిపోతారే. అట్లా వీళ్ళు ఉండకూడదు. వీళ్ళు రాజుల్లాగా మార్చబడాలా, వీళ్ళు రాణుల్లాగా తయారవ్వాలా, వీళ్ళు రాజులు నియమించే వాళ్ళగా, రాజుల్ని అధికారులను నియమించే గొప్ప స్థాయికి వీళ్ళు వెళ్ళాలా అనే ఉద్దేశంతో వీళ్ళని బెదిరిస్తాను. చర్చికి రండి, ప్రార్థనకు రండి, రండి దేవుని సన్నిధికి అని. నేను ఎందుకు వీళ్ళని బెదిరిస్తానంటే నా దృష్టిలో వాళ్ళు నేను ఫ్యూచర్ని చూస్తాను. అయ్యో ఈరోజు నేను వీళ్ళని దేవుని సన్నిధిలో నిలబెట్టకపోతే వీళ్ళు రాజులు అవ్వలేరేమో, రాణులు అవ్వలేరేమో, రాజుని అధికారుని అభిషేకించే వ్యక్తులుగా వీళ్ళు మార్చబడలేరేమో అనే ఆ ఉద్దేశంతో నేను వాళ్ళని ప్రార్థనలు కానీ, దేవుని సన్నిధి కానీ రమ్మని భయపెట్టో, బెదిరించో, హెచ్చరించో, గద్దించో, ప్రేమతో పిలిచో ఆహ్వానిస్తాను. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్కడే పని లేదు, ఈయన ఎప్పుడో మా ప్రాణంలో పడ్డాడు అనుకుంటారు. కానీ నా దృష్టిలో వాళ్ళు అలాగే పేద స్థితిలో ఉండిపోకూడదు, అలా గొర్రెలు కాచుకునే వాళ్ళలాగా ఉండకూడదు, రాజులాగా, రాణిలాగా మార్చబడాలని నా ఉద్దేశం. అంటే పిల్లలు యవ్వనస్తులు, పిల్లలు కానీ యవ్వనస్తులు కానీ ఎవరు కానీ దేవుని సన్నిధిలో పెరిగితే రాజులాగా, రాణులాగా అయిపోతారు. దేవుని సన్నిధిలో పెరగకపోతే లోతు దేవుని నమ్ముకున్నాడే, కానీ పిల్లలు దేవుని సన్నిధిలో పెరగల. సొదొమ గొమొర్రా ప్రాంతంలో పెరిగారు. సొదొమ గొమొర్రా అంటే పాపిష్టి ప్రాంతం. దేవుని సన్నిధిలో పెరగకుండా సొదొమ గొమొర్రాలో ఎప్పుడైతే పెరిగినారో ఏమైనారు, తమ తండ్రికే మద్యాన్ని తాగిచ్చేసి, తమ తండ్రితోనూ పాపం చేసి వ్యభిచారులుగా మార్చబడ్డారు. దీన యాకోబు కుమార్తె యేసుప్రభువు నమ్ముకుని పెట్టే, కానీ దేవుని సన్నిధిలో పెరగల. తన స్నేహితురాలతో
ఆ దేశాన్ని చూడడానికి తన స్నేహితులతో పోయింది, దేవుని సన్నిధిలో పెరగకుండా. ఏమైంది, అక్కడుండే ఒకడు ఆ అమ్మాయిని చూసి మోహించి అమ్మాయితో పేరు వేయించి అమ్మాయిని బలవంతంగా పట్టుకొని చెడు చేసినాడు. అమ్నోను దావీదు కుమారుడు, కానీ దేవుని సన్నిధిలో పెరగకుండా తన అల్లరి చిల్లరగా తిరిగే పోగిరి అబ్బాయితో స్నేహితులతో పెరిగాడు. ఏమయ్యాడు, తన చెల్లినే చెడు చేశాడు. దేవుని సన్నిధిలో పెరిగిన పిల్లలేమో రాజులైతే, దేవుని సన్నిధిలో పెరగని పిల్లలు వ్యభిచారులాగా బలవంతంతో చెరపబడి వాయు వరుసలు తప్పిపోయి చాలా నీచత్వానికి దిగజారిన పరిస్థితుల్లోనికి, దారుణమైన పరిస్థితుల్లోకి దిగజారినారు. దేవుని సన్నిధి అంత ఇంపార్టెంట్ చిన్నపిల్లలు కానీ యవ్వనస్తులు కానీ. నేను అందుకే ప్రతి ఆదివారం యవ్వనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కరిని నేను ఎందుకు అంత బలవంతం చేసేది, ఎందుకు అంత పదే అడిగేది, ఎందుకు బెదిరించైనా సరే ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో వాళ్ళు నిలబడాలనే అది ఎందుకు ఉండేదంటే, వాళ్ళ మీద నాకు కోపమనో లేకపోతే వాళ్ళ మీద నాకు ఏదో కక్ష ఉందని కాదు. ఒకవేళ నేను వాళ్ళని దేవుడి సన్నిధిలో నిలబెట్టకపోతే, దేవుడి మందిరాలకు తీసుకురాకపోతే వాళ్ళు ఈ లోకంలో అలాంటి నీచమైన స్థితిలోకి వెళ్ళిపోతారేమో, తమ సొంత జీవితాలని బలవంతం చేత చెడుచుకునే పరిస్థితికి వెళ్ళిపోతారేమో, తమ బంధువుల చేతులను తమ కుటుంబ సభ్యుల చేతులను తమ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితులకి వాళ్ళకి వస్తాయేమో. నేను ఒకవేళ వాళ్ళని మందిరంలో నిలబెట్టలేకపోతే వాళ్ళు రాజుల్లాగా మార్చబడలేరేమో, రాణుల్లాగా తయారవ్వలేరేమో అనే ఆ భయముతో ఎలాగైనా సరే నన్ను తిట్టుకున్నా సరే, వాళ్ళ మనసులో నన్ను ఎలా అనుకున్నా సరే నేనైతే వీళ్ళని రాజులాగా రాణులాగా తయారు చేయాలి, రాజుని రాణులుగా అభిషేకించే వాళ్ళగా వీళ్ళని మార్చాలా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పిల్లవాడిని కానీ ప్రతి ఒక్క పెద్దల్ని కానీ యవ్వనస్తుని కానీ మీరు రండి దేవుని సన్నిధికి, కుటుంబ ప్రార్థనకు రండి, కుటుంబ ప్రార్థనలో ఉండండి అని ఎందుకు నేను అంత గట్టిగా చెప్తానంటే కారణం అదే. వాళ్ళు రాజుల్లాగా ఉండాలా, వాళ్ళు రాణుల్లాగా ఉండాలి, వాళ్ళ జీవితాలు చెడిపోకూడదు, వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకూడదు, వాళ్ళ జీవితాలు అంత నీచాల స్థితికి దిగజారకూడదని ఆ ఉద్దేశం. చాలామంది సన్నిధికి రావు, దేవుని సన్నిధిలో కనపడరు. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, బర్త్డే ఫంక్షన్కి, సినిమాలకి, కూలి పనులకి, ఉద్యోగాలకి, వాటికి వీటికి విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంటారు. అంటే వీళ్ళందరూ యేసుక్రీస్తు మొదటి ఇంపార్టెన్స్ ఇచ్చినట్ల ఏదో వాళ్ళకి ఏదో పని ఏం పని లేనప్పుడు దేవునికి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు, లాస్ట్లో ఎప్పుడో ఇస్తున్నట్టు దేవునికి ఇంపార్టెన్స్. 3 విషయాలు చెప్పాను. ప్రార్థన విషయంలో ఇంపార్టెన్స్, దేవునికి నువ్వు ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, బైబిల్ చదివే విషయంలో దేవునికి స్థానం ఎక్కడుంది నీ జీవితంలో, ఆదివారం చర్చ విషయంలో స్థానం ఎక్కడుంది, నిజంగానే నువ్వు దేవునికి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? అబ్రహాము, యేసుప్రభు అబ్రహాం పిలిచి నీ కుమారు నాకు బలిచ్చేయంటే ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు. ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. దావీదు దేవుని మందిరాని కోసము మేము అది చదివిస్తాం, చూడండి, చదివించేసి ముగిచ్చేస్తాం. ఆదికాండం 22వ అధ్యాయం నేను చదువుతాను, మీరు వినండి. 22:1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీ ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద వాడిని దహన బలిగా అర్పించమని అతనితో చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పని వారిలో 2 తన కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. చూడండి, ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే అబ్రహాముని పిలిచి నీ కుమారుని నాకు బలి చేయంటే అబ్రహాం ఏం చేస్తున్నాడంట, బలి ఇవ్వడానికి తన కుమారుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఒక్కడే కుమారుడు పుడతాడో అనే నమ్మకం కూడా ఆ తర్వాత లేదు, ఒక్కడే ఉన్నాడు కుమారుడు. కానీ యేసుప్రభువు అడిగాడని కుమారుని కూడా బలి చేయడానికి వెళ్ళిపోతున్నాడు. అంటే అబ్రహాం యొక్క జీవితంలో ఎవరికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది, కుమారుడికి ఉందా దేవుడికి ఉందా?
దేవుని కోసం కుమారుడు కూడా అయితే పోయింది, నాకు దేవుడు ఇంపార్టెన్స్ కుమారుడు అని చెప్పేసి బలివ్వడానికి తీసుకుని వెళ్ళిపోతున్నారంట. అది ఇంపార్టెన్స్ అంటే. దేవునికి ఇంపార్టెన్స్ అంటే ఏంటంటే, అవసరమైతే దేవుని కోసం నా కుటుంబానికైనా నేను వెనక పెడతాను, ఫస్ట్ నేను నా దేవుణ్ణే ముందు పెడతాను. దేవునికే నా మొదటి ఇంపార్టెన్స్ లేదు, దేవుని తర్వాతనే నాకు ఎవరైనా సరే అని అబ్రహాం ఎంచుకున్నాడు. ఆకాశ నక్షత్రం వల్లే ఆశీర్వదించుకుంటాడు. దావీదు చూడండి అలాగే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చిన్నాను, మ్రాణును రాళ్ళను కూర్చుంటిని, నీవింకను సంపాదించుదుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుని మందిరం కట్టాలని దావీదు తన ఆస్తి అంతటినీ దేవుడికి ఇచ్చేసినాడంట. ఎంత ఇచ్చినాడంట అక్కడ రాయబడింది, చదువుతాను చూడండి. 2 లక్షల మణుగుల బంగారం. ఒక మణుగు ఎంతంటే 33 కేజీలు. ఎంత? ఒక మణుగు అంటే 33 కేజీలు. ఇక్కడ ఎన్ని మణుగులు అంట? 2 లక్షల మణుగులు అంటే 66 లక్షల కేజీల బంగారం. 1 గ్రామ్ బంగారం అంట. మీ ఇంట్లో ఎంత బంగారం ఉంది చెప్పండి? ఉంటే ఒక 4-5 గ్రాములు, 1 కేజీ బంగారం, ఒక 10 తులాలు అంటే అమ్మో 10 తులాలు అమ్మో అంటాం కదా. ఒక 1/2 కేజీ బంగారం అమ్మో 1/2 కేజీ బంగారం అంటాం కదా. కేజీ బంగారం ఉందంటే ఇంక మనము కేజీ బంగారం అంటే 50 లక్షలు. ఇప్పుడు ఈ కాలంలో 60 లక్షలు. కానీ ఇక్కడ ఉంది 66 లక్షల కేజీల బంగారం. వెండి 33 లక్షలు అంట మణుగులు. అంటే 33 ఇంటూ మళ్ళీ 33 అంటే దాదాపు 1,50,00,000 కేజీల వెండి. లెక్కింప సఖ్యం కానంత ఇత్తడి, విస్తారమైన రత్నాలు. అంటే కొన్ని లక్షల కోట్లు దేవుడికి చేశారు. ఎవరు? దావీదు. అంటే దావీదు జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ఉంది? డబ్బులకు ఉందా, ఆస్తులకు ఉందా? దేనికి ఇచ్చినాడు? దేవుడికి ఇచ్చినాడు ఇంపార్టెన్స్. ఎవరికి ఇచ్చినాడు? షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు పోతాయని తెలిసినా సరే మేము ప్రార్థన చేయడం ఆపం. అగ్నిగుణంలో వేసినా సరే మేము దేవుణ్ణి యేసుక్రీస్తుని నమస్కరిస్తామని చెప్పినారు లేదా? అంటే ప్రార్థన చేస్తే ఉద్యోగాలు పోతాయి, ఆ విగ్రహాలకు నమస్కరించకపోతే వాళ్ళ ప్రాణాలే పోతాయి. అయినా సరే యేసు ప్రభుకే ఇంపార్టెన్స్ ఇస్తాం. మా ప్రాణాలు పోయినా పర్లే, మా ఉద్యోగాలు ఊడిపోయినా పర్లే, మా మొదటి స్థానం యేసు ప్రభుకే. పౌలు గారు కూడా చెప్తున్నారు, నా మటుకు నేను చెరసాల్లో ఉన్నాను, మీరు బాధపడుతున్నారు యేసుక్రీస్తు కోసము. యేసుక్రీస్తు కోసం నేను చెరసాల్లో కాదురా నాయన, అవసరమైతే నేను చచ్చిపోవడం కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకో దగ్గర ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు కోసం ఈ లోకంలో నేను పెంటగా ఎంచుకున్నాను, ఈ లోకంలో ఉండే సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను. అబ్రహాం ఏమో దేవుని కోసం తన కుమారుని కూడా వదులుకోవడానికి సిద్ధమైపోయినాడు. దావీదేమో దేవుని కోసము తన ఆస్తులను కూడా వదులుకోవడానికి సిద్ధమైపోయినాడు. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు తమ ఉద్యోగాలు పోయినా పర్లేదు, నాకు దేవుడే మొదట ఉండాలనుకున్నాడు. పౌలు గారేమో నాకు ఈ ప్రాణమే పోయినా పర్లేదు, నాకు దేవుడే మొదటి ఇంపార్టెన్స్. మరి మన ఇంపార్టెన్స్ ఎక్కడుంది? అబ్రహాం ఏమో నా కుటుంబం కంటే నాకు దేవుడే మొదటి ఇంపార్టెన్స్ అని చెప్పేసి తన కుమారుని కూడా బలి ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. దావీదేమో నాకు ఈ ఆస్తుల కంటే నాకు దేవుడే మొదటి ఇంపార్టెన్స్ అని తన ఆస్తిని అంతటినీ దేవుని మందిరం కోసం ఇచ్చేసినాడు, తన బంగారాన్ని, వెండి అంతటినీ. షద్రక్, దానియేలు, మేషక్, అబేద్నెగో దానియేలు నాకు నా ఉద్యోగం కంటే నేను దేవునికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని తన ఉద్యోగాలకు కూడా భయపడలేదు. పౌలు గారు ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటికంటే నాకు యేసు ప్రభువే మొట్టమొదటి ఇంపార్టెన్స్ అని చెప్పేసి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. మరి మన ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంది? నిజంగానే ఉందా? ప్రార్థన విషయంలో మనం నిజంగానే దేవునికి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. వాక్యం విషయంలో మనం నిజంగానే దేవునికి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. మందిరానికి ఆదివారం వచ్చే విషయంలో నిజంగానే మనం
దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? మన జీవితంలో నిజంగానే దేవుడికి ఇంపార్టెన్స్ ఉందా, లేకపోతే సినిమాలకి, సీరియళ్ళకి, ఫ్రెండ్స్కి, పనులకి, వాటికి వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? మనం ఈరోజు పరీక్షించుకుంటాము. నిజంగానే నేను యేసుప్రభుకి ఇంపార్టెన్స్ ఇచ్చాను. యేసుప్రభు అడుగుతున్నాడు, నిజంగానే నీ తండ్రి కంటే, తల్లి కంటే, నీ కుమారుడు కంటే, కుమార్తె కంటే, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే మొదటి ఇంపార్టెన్స్ నాకే ఇచ్చినావు. ఆ ఇంపార్టెన్స్ నీ జీవితంలో నిజంగా నాకుందా అని నిన్ను అడుగుతున్నాను. మరి నీ ఆన్సర్ ఏది అనేది నిన్నే అడుగుతున్నాడు దేవుడు. నీ ఆన్సర్ నువ్వు దేవుడికి ఏం చెప్తావు? ఒకవేళ నిజంగా నీ జీవితంలో ఈరోజు అవును, ప్రార్థన విషయంలో, బైబిల్ వాక్యం విషయంలో, కుటుంబ ప్రార్థన విషయంలో, ఆదివారపు ఆరాధన విషయంలో నేను యేసుక్రీస్తుకే మొదటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అని నీ జీవితంలో ఉంటే నువ్వు సూపర్. ఒకవేళ లేదా ఈరోజు కొత్తగా చేసే సమయం, ప్రార్థన సమయంలో, వాక్యపు సమయంలో, దేవుని మందిరికి వచ్చే సమయంలో వాటికి ఇంపార్టెన్స్, నీకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సీరియల్కి ఇచ్చానయ్యా, సినిమాలకు ఇచ్చానయ్యా, బంధువులకి ఇచ్చానయ్యా, పనులకి ఇచ్చానయ్యా, వాటికి ఇచ్చానయ్యా, వీటికి ఇచ్చానయ్యా, నన్ను క్షమించేసయ్యా, ఈ రోజు నుంచి నేను నా జీవితంలో మొదటి ఇంపార్టెన్స్ నీకే ఇస్తానయ్యా అని నువ్వు నిశ్చయించుకుంటే దేవుడు నిన్ను ఎలా మార్చాలనుకుంటున్నాడంట? నేను అడిగినా కదా, నేను చెప్పినాను కదా, ఎందుకు దేవుడు నిన్ను మొదటి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఎందుకు కోరుకున్నాడు? నిన్ను ఒక రాజుగా చేయాలని, నిన్ను ఒక రాణిగా మార్చాలని, ఒక రాజుల్ని, రాణుల్ని, అధికారుల్ని అభిషేకించే వ్యక్తిగా నేను మార్చాలనే దేవుడు తన జీవితంలో, నీ జీవితంలో తనకి మొదటి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటున్నాడు. అంతే తప్ప దేవుడు ఏదో స్వార్థపడను, దేవుడు ఏదో శాడిస్టను, యేసుప్రభు ఏదో నుంచి ఏదో ఆశించానో కాదు. యేసుప్రభు ఎందుకు నీ జీవితంలో తనకు మొదటి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు అంటే, నిన్ను ఒక రాజుగా చేయాలని, నిన్ను ఒక రాణిగా చేయాలని, నిన్ను ఒక రాజుల్ని, అధికారులను అభిషేకించే వ్యక్తిగా, అందరికంటే గొప్ప స్థాయిలో ఉంచే వ్యక్తిగా మార్చడానికి అందరికంటే ఎక్కువగా మొదటి ఇంపార్టెన్స్ నాకు ఇస్తే నేను అందరికంటే మొట్టమొదటి స్థాయిలో నేను నీట్గా అని దేవుడు చెప్పాడు. మరి ఉందా? నేనుందా లేనయ్యా, మీ బ్రతకాలయ్యా పాడారు కదా, మరి నిజంగానే ఆ ఇంపార్టెన్స్ ఉందా? ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే యేసయ్య ప్రార్థన విషయంలో నేను నీకే మొదటి ఇంపార్టెన్స్ ఇస్తాను, బైబిల్ చదివే విషయంలో నీకే మొదటి ఇంపార్టెన్స్, చర్చికి వచ్చే విషయంలో నీకే మొదటి ఇంపార్టెన్స్, నీ తర్వాతనే నాకు ఏదైనా యేసయ్య అనే నిశ్చయిత నీకుంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.